పోగొట్టుకున్న పెన్షన్ డబ్బులను తిరిగి వృద్ధుడికి అప్పగించాడు రేగొండ మండలానికి చెందిన సీనియర్ జర్నలిస్టు రమేష్. రేగొండ మండలానికి చెందిన వృద్ధుడు కోలపక్క ఆదం ప్రభుత్వం అందించే ఆసరా పెన్షన్తోనే ఇల్లు గడుపుకుంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం బ్యాంకు పాసుబుక్ తీసుకెళ్లి పెన్షన్ డబ్బులు తీసుకుని వస్తుండగా మార్గమధ్యలో పాసుబుక్తో పాటు డబ్బులు పోగొట్టుకున్నాడు. అదే సమయంలో దారి వెంట వెళ్తున్న సీనియర్ జర్నలిస్టు గమనించి ఆ పాసుబుక్తో పాటు డబ్బులను తీసుకెళ్లి వృద్ధుడికి అప్పగించి మానవత్వాన్ని చాటుకున్నాడు. దీంతో ఆ వృద్ధుడు సంతోషం వ్యక్తం చేయగా తోటివారు రమేష్ను అభినందించారు. రోడ్డుపై వెహికల్పై గ్రామ పంచాయతీ ఏరియాకు పోయే సమయంలో ఈ బుక్కును ఈ కవరు రోడ్డు మీద పడి ఉంది. ఈ బుక్కుతో లోపల తీసి చూసే సమయానికి కోలపాక ఆదం సన్నా ఫైలయ ఉంది. అందులో ఈ పింఛను బుక్ ఇది. ఇందులో 2000 రూపాయలు తీసుకున్నట్టు ఉన్నది. ఇట్టి పైసలు నేను ఆదాం ఇంటికి ఆయన ఇంటికి అడ్రస్ పట్టుకొని పోయి మరి ఈయనకు వాళ్ళ ఇంట్లో చేతుల మీద అప్పచెప్పడం జరిగింది. ఇలాంటి ఎవరికి ఎక్కడ ఎలాంటి జరిగినా మానవత్వంతో ఎవరైనా అందియగలరని నా ఉద్దేశపూర్వకంగా కోరుకుంటూ, ఈయనకు ఇవి చాలా నిరుపేద వ్యక్తి.